మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు మరణించి 2 దశాబ్దాలు గడిచినా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 97వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దామచర్ల సత్య మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణం, రైతుల సంక్షేమానికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి దామచర్ల ఆంజనేయులు చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ మరవలేదని తెలిపారు. అందుకే ఆయన మరణించి 20 సంవత్సరాలు గడిచినా ప్రజలు దామచర్ల కుటుంబానికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంత అభివృద్ధికి అది కీలకంగా మారుతుందని దామచర్ల సత్య తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో మండల నాయకులు మించాల బ్రహ్మయ్య, సుదర్శన్ సంటితో పాటు గ్రామ నాయకులు, పార్టీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొని దివంగత దామచర్ల ఆంజనేయులకు ఘనంగా నివాళులర్పించారు. అన్నా ఒకసారి సజ్జన ఒకసారి ఈరోజు చాలా సంతోషం. మన నియోజకవర్గాన్ని, అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో విలువలతో కూడిన నిజాయితీగా రాజకీయ నాయకులు ఉన్న వారిలో కొద్దిలో అరుదైన వాడు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గ అన్ని గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఒక చిన్న పల్లెటూరులో ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి అటు వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ, సేవా కార్యక్రమంలో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా దామచర్ల ఆంజనేయులు గారంటే ముందుగా ఆయన పంచకట్టు, ఆయన భాష, ఆయన నిజాయితీ ఇప్పటికీ చనిపోయి 20 సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకొని గతంలో ఆయన శాసనసభ్యుడు కాకముందు ఈ నియోజకవర్గ పరిస్థితులు నాకంటే మీకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు మనం తిరుగుతున్నామంటే ఆయన ఎంతో గొప్ప ఆలోచనతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఏకైక వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. రైతుల కోసం సొంత నిధులతోటి పొగాకు బోర్డు నిర్మించిన, అలాగే అనేక దేవాలయాలకి ఆయన దాతృత్వంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దేవాలయాలకు కానీ అనేక మంది పిల్లలను చదివించి ఈరోజు అమెరికాలో వాళ్ళు వెళ్ళే సహాయం చేయడంలో కానీ ప్రతి ఒక్కటి సేవ కానీ ఆయన ఒక మంచి మాట ఎప్పుడు చెప్తా ఉండేవాడు. ఏమంటే మనం ఖర్చు చేసిన దానికన్నా మనం దాంట్లో సేవింగ్స్ ఉంటే 10 మందికి సహాయం చేయొచ్చని ఒక మంచి ఆలోచనతో ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి
మా కుటుంబాన్ని కొండేపి నియోజకవర్గ ప్రజలు సుమారుగా 40 సంవత్సరాలు ఆశీర్వదిస్తున్నారంటే ఆయన చూపించిన పాట. తప్పకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ముందు కూడా చేస్తాం. ఈ రోజు ఆ మహానుభావుడు జయంతి సందర్భంగా సాయంత్రం నేతివారిపాలెం గ్రామంలో కొండేపి మండలంలో అటు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు మరియు మన నియోజకవర్గ పెద్ద ఆయనగా పిలుచుకోబట్టే మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు సాయంత్రం 4 గంటలకి నేతివారిపాలెం గ్రామంలో జరుగుతూ ఉంది. కాబట్టి దామచర్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు, అలాగే మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, యావత్ ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మీరు కూడా సింగరాయగూడ మండలం నుంచి కూడా అందరూ దామచర్ల అభిమానులు రావాలని, అలాగే ముందు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు. అలాగే మన సింగరాయగూడ టౌన్ కూడా మొన్న బీసీ హాస్పిటల్ సవితమ్మ గారు కూడా వచ్చి ఒకటి బీసీ 45 కోట్లతోటి స్కూల్ కూడా ఒకటి మనకి ఇవ్వడం శాంక్షన్ చేయడం జరిగింది. స్థల పరిస్థితులు కూడా చేసి త్వరలో భూమి పూజ కూడా వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈ మండలం గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండలం. నాయకులందరూ కష్టపడి రేపు పెద్ద పంచాయతీ గ్రామాల్లో ఈ మండలంలో అన్ని పంచాయతీలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మా ఉంది. మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీకు ఒక అండ ధైర్యం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో. కాబట్టి మీరందరూ ఏమన్నా చిన్నవి ఉన్నా పట్టించుకోకుండా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, అటు మన 1924లో మన కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు ఇంకా అతి తక్కువ రోజుల్లో సుమారుగా ఒక 3-5-6 నెలల్లో రామాయపట్నం పోర్టు కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆ పోర్టు ప్రారంభమైతే ఈ మండలం, ఈ టౌన్ రూపురేఖలే మారిపోతాం. భవిష్యత్తులో ఎన్నికల్లో ఏదైతే చెప్పిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాం. ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా మనం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కానీ ఏ నాయకుడు ఇవ్వని గౌరవం మీరు మా పెద్దానికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దామచర్ల కుటుంబం తరఫున మీకు శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.